హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హనీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మన వీడియోలోని మా మిద్దె తోటలో పండిన ఆర్గానిక్ టమాటోలతో అయితే టమాటో నిల్వ పచ్చడి అయితే పెట్టుకుంటున్నామండి. మనం మన చేతులతోని ఆర్గానిక్గా ఎటువంటి మందులు వాడుకోకుండా హెల్తీగా పెంచుకున్న వెజిటేబుల్స్తోని మనం ఈ విధంగా వంటలు చేసుకోవడం కానీ పచ్చళ్ళు పెట్టుకొని తినడం కానీ చాలా మంచిది. అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటాయి కదండి. మందులు కొట్టిన వాటికన్నా ఇవి కొంచెం బెటర్ అని నా ఫీలింగు. వీడియోలో కొంచెం అటు ఇటు ఇంగ్రీడియంట్స్ అయిపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి టమాటో పచ్చడి అనేది ఉడకబెట్టి ఇన్స్టెంట్గా చేసుకుంటారు, అదొక రకమైన పద్ధతి. ఎండబెట్టి ముక్కలు కోసేసి ఎండబెట్టి చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఇక్కడ మా అత్తయ్య గారు కూడా ముక్కల్ని కోసేసి 3 రోజులు నిల్వ ఉంచి మూడో రోజున ఇలా టమాటాల్లో గుజ్జు మొత్తం చింతపండులోకి ఆ వాటర్తోనే పిండేసి ఈ విధంగా అయితే చేస్తున్నారు. 1 డేలో ఇవైతే ఎండిపోయినాయండి. టమాటోలు బాగా తొక్కలు మాత్రమే మిగిలేటట్టు ఉన్నాయి చూసారా, గుజ్జు మొత్తం మనకి చింతపండు గుజ్జులోకి వచ్చేసిందనమాట. అందులోకి ఎల్లుల్లిపాయలు ఇలా క్రష్ చేసేసి ఎండుమిర్చి, కొంచెం మెంతులు, జీలకర్ర వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులోకి వేసేసారు. కారం కూడా తగినంత వేసుకున్నారు. ఉప్పు అనేది మళ్ళీ మనం టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవడమేనండి. ఇంగ్రీడియంట్స్ అనేవి డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ టమాటో పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. ఆవపిండి వేసి కొంతమంది పెడతారు, ఆవపిండి ఆవాలు వేయకపోయినా కూడా చాలా టేస్టీగా అయితే ఉంది. ఒకసారి మీరు కూడా ఎవరైనా ఈ విధంగా ట్రై చేయండి, పండించుకొని పచ్చడి పెట్టుకొని తిని చూడండి, టేస్ట్ మీకే అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.